ఎవరికి మీరు ఓటేస్తున్నారు? అండ్ రవిచంద్ర జాయిన్ అవుతున్నారు. ఈవినింగ్ ఫినాలే గురించి మనం డీటెయిల్స్ తెలుసుకుందాం. రవిచంద్ర, ఈరోజు గ్రాండ్ ఫినాలే జరగబోతోంది. గెస్ట్ ఇంకా కన్ఫర్మ్ అయ్యారా? అంటే చిరంజీవి గారు అన్నారు, ముందు ప్రభాస్ అనుకున్నారు, కుదరలేదన్నారు, చిరంజీవి గారు అన్నారు, తర్వాత ఇప్పుడు రవితేజ అంటున్నారు. ఇంతకీ కన్ఫర్మ్ అయిందా లేదా? అండ్ అట్ ది సేమ్ టైం ఆల్మోస్ట్ 300 మంది పోలీసులను అక్కడ పెట్టినట్లుగా తెలుస్తోంది అన్నపూర్ణ స్టూడియోస్ చుట్టూ. ఏం జరుగుతుంది? హౌ ఇస్ ఇట్ గోయింగ్? ఎయిర్పోర్ట్లు ఎలా ఉన్నాయి? నందు, ఇక్కడ ఏర్పాట్లు అయితే చాలా కట్టుదిట్టంగా చేశారు. లాస్ట్ టైం జరిగిన పరిణామాలన్నీ దృష్టిలో పెట్టుకొని అన్నపూర్ణ అలాగే బిగ్ బాస్ తెలంగాణ పోలీసులు అందరూ కూడా సంయుక్తంగా ఏర్పాట్లన్నీ పర్యవేక్షించారు. ఈరోజు ఉదయం డీసీపీ కూడా వచ్చి అన్నపూర్ణ స్టూడియోస్ పరిసరాలన్నీ కూడా పరిశీలించి పోలీసు భద్రత ఎలా కట్టుదిట్టం చేయాలి, పబ్లిక్ని ఎక్కడ ఆపాలి, బారికేడ్స్ ఎక్కడ పెట్టాలి అనే విషయం మొత్తం కూడా పోలీసులకి ఒక సూచనలు అయితే చేశారు. అన్నపూర్ణ స్టూడియోస్ గేట్ 1 ఎదురుగా దాదాపుగా అన్ని పోల్స్కి కూడా ప్రస్తుతానికైతే చాలా గోప్యంగానే ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. చాలా సైలెంట్ గా చేస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటల తరువాత ఫినాలే షూటింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఈ రోజు సాయంత్రం టెలికాస్ట్ ఎపిసోడ్ 2 గంటల నుంచి షూటింగ్ జరుగుతుంది. దాదాపు 300 మంది పోలీసులతోటి భద్రతని కట్టుదిట్టంగా ఏర్పాట్లు అయితే చేశారు. అలాగే ప్రైవేట్ సెక్యూరిటీతో కూడా భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. ఎలిమినేషన్ అయిన టాప్ 5లో నుంచి 5 మెంబర్స్ని కూడా ఎవరైతే విన్నర్స్, రన్నర్స్, అలాగే 5th ప్లేస్, 4th ప్లేస్, 3rd ప్లేస్లో ఎలిమినేట్ అవుతున్నారో వాళ్ళందరినీ కూడా వేరు వేరు హోటల్స్కి పంపించి అక్కడ స్టే చేసేలాగా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఎవరిని కూడా ఈరోజు పార్టిసిపెంట్స్ ఎవరిని కూడా ఈ టాప్ 5లో ఎలిమినేట్ అయిన వాళ్ళని, అలాగే విన్నర్, రన్నర్ని అందరినీ కూడా ఎవరిని కూడా బయటకి ఈరోజు పంపించటం లేదు బిగ్ బాస్ నిర్వాహకులు. ఎందుకంటే వాళ్ళని ఈ రాత్రికి వాళ్ళ హ్యాండ్ ఓవర్లోనే ఉంచుకుంటున్నారు. వాళ్ళు వేరు వేరు హోటల్స్లో 5 కూడా అక్కడ స్టే చేయించి రేపు ఉదయం వాళ్ళని వాళ్ళ నివాసాలకు కావచ్చు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి పంపించేలాగా ఏర్పాట్లు చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా భద్రతని కట్టుదిట్టం చేసే ఉద్దేశంతో చేస్తున్న ఏర్పాట్లుగా మనం చెప్పుకోవచ్చు. లాస్ట్ టైం విన్నర్ అయిపోయి బయటకు వచ్చిన తర్వాత అటు విన్నర్స్, రన్నర్స్, అభిమానులు గొడవపడి కొట్లాట అయిన నేపథ్యంలో ఇలాంటివి జరగకుండా ఈ ఏర్పాట్లు అయితే చేసినట్టుగా తెలుస్తుంది నందు. మరోవైపు ఇప్పుడు చీఫ్ గెస్ట్ ఎవరనేది కన్ఫర్మ్ అయిందా రవిచంద్ర? నందు, ఇంకా చీఫ్ గెస్ట్ విషయంలో మాత్రం సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ప్రభాస్, చిరంజీవి వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు వస్తారని గత 2 రోజులుగా ప్రచారం జరుగుతున్నప్పటికి కూడా నిన్న ప్రభాస్ రావటం లేదు అనేది కన్ఫర్మ్ అయింది. మెగాస్టార్ చిరంజీవి వస్తాడంటూ కూడా కొంత సమాచారం వచ్చినప్పటికీ కూడా ఆయన రాకని కూడా ఇప్పటి వరకు అటు బిగ్ బాస్ నిర్వాహకులు ఎవరు కూడా ధృవీకరించటం లేదు. బహుశా ఆ విషయం ఇంకా కొంత సస్పెన్స్గానే ఉంది. చిరంజీవి వచ్చే విషయాన్ని కూడా డౌట్గానే చెప్పొచ్చు నందు. ఓకే, అంటే రవితేజ ఫైనల్గా రావచ్చు అని కూడా చాలా మంది అంటున్నారు. రవితేజ గురించి ఏమైనా కన్ఫర్మేషన్ వచ్చినట్లేనా? రవితేజ రావటం కన్ఫర్మ్ నందు. లంచ్ తర్వాత బిగ్ బాస్ ఫినాలే షూటింగ్ స్టార్ట్ అయిన టైంలో రవితేజకు ఒక టాస్క్ ఉంది. ఆ టాస్క్ రవితేజ చేతుల మీదుగా కంటెస్టెంట్స్ 3కి పార్టిసిపేట్ అయ్యేలాగా రవితేజ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి ఆ టాస్క్ కంప్లీట్ చేస్తాడు. ప్రస్తుతానికైతే రవితేజ రావటం కన్ఫర్మ్. ఆయన 2:30-3 గంటల మధ్యలో తన యూనిట్తో కలిసి అన్నపూర్ణ స్టూడియోస్ బిగ్ బాస్ సెట్కి రాబోతున్నారు. ఫినాలేకి మాత్రం చిరంజీవి వస్తాడా రాదా అనేది ఇంకా సస్పెన్స్గానే ఉంది. కొంతమేరకు చిరంజీవి కూడా రాకపోవచ్చు. విన్నర్ని హోస్ట్ నాగార్జునే అనౌన్స్ చేసే అవకాశం కూడా కనిపిస్తోంది నందు. మరోవైపు ఇప్పుడు టాప్ 3 కంటెస్టెంట్స్ విషయంలో టాప్ 2 మెయిన్గా తనుజ వర్సెస్ కళ్యాణ్ ఓటింగ్ నడుస్తున్నట్లుగా తెలుస్తోంది బయట చాలామంది అభిప్రాయం ప్రకారం. సో బయట ఎలా ఉంది? ఫ్యాన్స్ మూడ్ ఎలా ఉంది? ఎటువైపు ఎలా ఆలోచిస్తున్నారు? అసలు ఎవరు విన్ అయ్యే అవకాశాలు ఉన్నాయనే విషయంలో కానీ, లేదంటే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో ఏదైనా అప్డేట్స్ ఏమైనా తెలుస్తున్నాయా మనకి? హౌ ఇస్ ఇట్ గోయింగ్ లోపల అసలు? నందు, ఇప్పటి వరకు కూడా బిగ్ బాస్ నిర్వాహకులు కానీ ఆ టీం నుంచి కానీ ఎక్కడ టాప్ 1, టాప్ 2 విన్నర్, రన్నర్ విషయంలో మాత్రం చాలా
గోప్యతను పాటిస్తున్నారు. ఆ సీల్డ్ కవర్ ఇంకా ఓపెన్ కాలేదనే చెప్తున్నారు. మోస్ట్లీ టాప్ 3లో డిమాండ్ పవన్ ఈరోజు సాయంత్రం ఎలిమినేట్ అయ్యే అవకాశం అయితే ఉన్నట్లుగా ప్రస్తుతానికి మనకు సమాచారం ఉంది. ప్రస్తుతానికైతే టాప్ 1 టాప్ 2 విన్నర్ రన్నర్ విషయంలో మాత్రం చాలా సీక్రెట్గానే ఉంచారు, ఆ విషయాన్ని బయటికి రాకుండా. సో కళ్యాణ్ విషయంలోనే కొంత ఎడ్జ్ కనిపిస్తుంది. ఎవరు గెలిచినా కూడా ఇద్దరిలో కూడా చాలా మార్జిన్ ఓటింగే ఉండే అవకాశం ఉంది అనేది మాత్రం ఇక్కడ అభిమానులు కావచ్చు, బిగ్ బాస్ నిర్వాహకులు కావచ్చు, అందరూ అనుకుంటున్న విషయం. యా, అక్కడ గేట్ మాకు కనిపిస్తుంది, కంటిన్యూగా కార్స్ వస్తున్నాయి పోతున్నాయి, చాలా హడావుడి కనిపిస్తుంది. అండ్ ఇంతకుముందు పోలీస్ కార్స్ అవన్నీ కనిపించాయి. సో ఫ్యాన్స్ అక్కడ చుట్టుపక్కల ఇప్పటికే ఎవరైనా వచ్చారా? ఏ టైంకి స్టార్ట్ అవుతుంది అప్రాక్సిమేట్గా ఈరోజు షూట్ ఫినాలేకి సంబంధించి? ఫినాలే షూట్ మధ్యాహ్నం 2:30 గంటల నుంచి ప్రారంభం అవుతుంది. ప్రస్తుతానికైతే ఇక్కడ అన్నపూర్ణ స్టూడియో పరిసరాల్లో ఎవరు అభిమానులు కావచ్చు ఇంకా ఎవరు కూడా రాలేదు. అందరికీ ఆల్మోస్ట్ ఇది మధ్యాహ్నం నుంచి షూట్ స్టార్ట్ అవుతుందని తెలుసు కాబట్టి ఖచ్చితంగా ఈవినింగ్కి ఈ ప్రాంతం అంతా కూడా పార్టిసిపెంట్స్ అభిమానులతోటి కిక్కిరిసే అవకాశం అయితే ఉంది. సో ఇటు పోలీసులు కావచ్చు, అన్నపూర్ణ స్టూడియోస్ కావచ్చు, బిగ్ బాస్ నిర్వాహకులు అందరూ కూడా ఏర్పాట్ల విషయంలో చాలా జాగ్రత్త తీసుకుంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చాలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఇప్పుడే అగ్నిమాపక శాఖకి సంబంధించిన ఒక వెహికల్ కూడా అన్నపూర్ణ స్టూడియో లోపలికి వెళ్ళింది. ప్రస్తుతానికి ఎలాంటి భద్రతా లోపాలు లేకుండా అన్ని విషయాల్లో కూడా చర్యలు చాలా పటిష్టంగా తీసుకుంటున్నారు ఈసారికి నిర్వాహకులు. యా, అంటే చాలామంది సహజంగా బిగ్ బాస్ ఫినాల టైం కల్లా చాలామంది గేట్ దగ్గరికి రావడం, లేదంటే విన్నర్ని మేము అంటే చాలా గ్రాండ్గా తీసుకువెళ్ళడం, గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ మనం చూసాం. పల్లవి ప్రశాంత్ విషయంలో కానీ, అంతకుముందు సీజన్స్ కౌశల్ విషయంలో కానీ జరిగినవి మనం చూసాం. సో ఈసారి మీరు అక్కడ ఎవరికి ఎలవ్ లేదు, అసలు బయటికి పంపించడం లేదు కంటెస్టెంట్స్ని ఎవరిని కూడా ఇప్పుడు ఫైనాలలో ఉన్న వాళ్ళని అని చెప్పేసి మీరు చెప్తున్నారు. సో ఫ్యాన్స్ అసలు ఎవరికి ఎలవ్ లేదా, గేట్ దగ్గరికి ఎవరిని రానిచ్చే పరిస్థితే లేదా? ఎవరిని రానిచ్చే పరిస్థితి లేదు ప్రస్తుతానికైతే. అన్నపూర్ణ స్టూడియోస్ అనెక్స్ గేట్ నెంబర్ 1 పరిసరాలన్నీ కూడా దాదాపుగా మరికొద్దిసేపట్లో బారికేడ్స్ తోటి పోలీసులు కట్టుదిట్టంగా వాటిని అభిమానులు కావచ్చు క్రౌడ్ని ఆపే పరిస్థితి అయితే కనిపిస్తోంది. ప్రస్తుతానికి నిర్వాహకులు తీసుకున్న నిర్ణయం అయితే ఈరోజు టాప్ 5 నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ కావచ్చు, విన్నర్ రన్నర్ ఎవరిని కూడా ఈరోజు బయటికి పంపటం లేదు. అది మాత్రం అభిమానులకు కావచ్చు, ఈ ఎవరైతే విన్నర్ రన్నర్ ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళు ఎవరికి కూడా తెలియని విషయం కాబట్టి ఖచ్చితంగా అభిమానులు అందరూ ఇక్కడికి వచ్చే అవకాశం అయితే ఉంది. ఆ వచ్చిన వాళ్ళని ఎలాంటి తోపులాటలు కానీ ఏమీ జరగకుండా నిరోధించే విషయంలోనే పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు అయితే చేసుకుంటున్నారు. విన్నర్ రన్నర్స్ అందరినీ కూడా అందరినీ కలిపి కూడా ఒక చోట వాళ్ళని స్టే చేయించటం లేదు. 5గురిని కూడా 5 ప్రాంతాల్లో 5 హోటల్స్లో వాళ్ళని ఈరోజు రాత్రికి బస చేయించి రేపు ఉదయం వాళ్ళ ప్రాంతానికి లేదా వాళ్ళ నివాసానికి వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి డ్రాప్ చేసేలాగా నిర్వాహకులు ఏర్పాట్లు చేసినట్టుగా తెలుస్తుంది. నందు రైట్. థ్యాంక్ యూ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఎప్పటికప్పుడు మాకు డీటెయిల్స్ అందిస్తూ ఉండండి బిగ్ బాస్ ఫినాలేకి సంబంధించి. రవిచంద్ర విల్ గివ్ మోర్ అప్డేట్స్, ఎప్పటికప్పుడు డీటెయిల్స్ ఇస్తూ ఉంటారు. సో మీన్ వైల్ చాలామంది కామెంట్స్ చేస్తున్నారు, చాలామంది మీరు మాతో ఇంటరాక్ట్ అవ్వచ్చు. యూ కెన్ కాల్ మీ, మీరు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేసి నాతో మాట్లాడొచ్చు. ఎవరు విన్ అవుతారని మీరు అనుకుంటున్నారు? మీ ఓట్ ఎవరికి? ఎవరు బాగా ఆడారు? ఎవరికైనా అన్యాయం జరిగిందని మీరు అనుకుంటున్నారా ఈ సీజన్లో? ఇమాన్యుయల్ బయటకు వచ్చిన తర్వాత చాలామంది ఇమాన్యుయల్ ఎందుకు బయటకు వచ్చాడు, ఖచ్చితంగా టాప్ 3లో ఆయన ఉండాల్సిందే అని చెప్పేసి అనుకున్నారు. ఒకనొక టైంలో ఇమాన్యుయల్ విల్ బీ ద విన్నర్ అని చాలామంది అనుకున్నారు, నమ్మారు. ఇమాన్యుయల్ అవ్వాలని కోరుకున్న వాళ్ళు ఉన్నారు. అంటే హీఈస్ ఎంటర్టైనింగ్, టాస్క్లన్నీ బాగానే ఆడుతున్నాడు కదా, అందులోనూ ఇక్కడ లోకల్ పర్సన్, బాగా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి, ఇలా చాలామంది అనుకున్నారు. ఒక సెంటిమెంట్ కూడా ఇమాన్యుయల్ విషయంలో ఉంది. ఒకనొక టైంలో సుమన్ శెట్టి కూడా బాగా ఆడుతున్నారు, ఆయన అట్లీస్ట్ టాప్లో ఉంటారని